రేపే శనివారం. అలానే వైకుంఠ ఏకాదశి కూడా. రేపు శనివారం వైకుంఠ ఏకాదశి కలిసి రావటం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి రేపు స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ కూడా ఇది వేసుకొని చేయటం వల్ల మీ ఒంట్లో ఉన్న దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది. మీరు ఇది వేసుకొని చేయటం వల్ల ఇది నీటిలో వేసిన వెంటనే నీరు పరమ పవిత్రంగా మారిపోతుంది. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తే చాలు కోటి జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు. సకల దరిద్రాలు అనుభవిస్తున్న వారు కూడా సకల సంపదలతో వర్ధిల్లుతారు. అయితే ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం అనేది తెరుచుకుంటుంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయటం వల్ల ఎన్ని పాపాలు పట్టి పీడిస్తున్నా సరే వాటి నుండి తప్పకుండా ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే పురాణాల ప్రకారం దేవతలను రాక్షసులు హింసిస్తున్న సమయంలో దేవతలంతా కలిసి ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని కలిసి తమ గోడుని వెళ్ళబోసుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలందరినీ కూడా రాక్షసుల బారి నుండి కాపాడాడు అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైనా సరే ఉత్తర ద్వార దర్శనం చేయటం వల్ల సాక్షాత్తు వైకుంఠ మోక్షం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. తమను వెంటాడుతున్న బాధలు, కష్టాలు, ఘోర పిశాచ యొక్క బాధలైనా సరే ఇట్టే తొలగిపోతాయని మన నమ్మకం. అయితే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. అంతేకాదు విష్ణుమూర్తిని రాగి ఆకులో చూసుకుంటూ ఉంటాము మనం. కాబట్టి రాగి ఆకుపై ఎవరైనా సరే ఒక్క దీపాన్ని వెలిగించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని పెద్దల మాట. ఈ దీపం కూడా ఉత్తరం వైపు పెడితే మరీ మంచిది. అలానే రేపు ఏకాదశి రోజు తులసి చెట్టులో నీరు పోయటం కానీ, తులసి ఆకులు తెంపటం కానీ చేయకూడదు. తులసిని తాకను కూడా తాకకూడదు. కేవలం తులసి చెట్టు మొదట్లో స్వచ్ఛమైన ఆవు పాలను పోస్తే చాలు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉపవాసం ఉంటారు. అందుకే ఆ రోజు తులసి కోటలో నీరుని పోయకూడదు అని శాస్త్రం వివరిస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఈ పవిత్రమైన ఒక చెట్టుని తాకితే చాలు ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోతుంది. మీ చుట్టుప్రక్కల కానీ మీ ఇంట్లో కానీ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టుని తాకి రండి చాలు. ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఉసిరికాయలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుని తాకినా సరే, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. మరి పవిత్రమైన ఏకాదశి రోజున స్నానం ఆచరించే నీటిలో ఏది వేయాలో తెలుసుకుందాం. ముందుగా స్నానం అంటే ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏ పూజ వ్రతం చేసినా స్నానం చేయందే పూజ వ్రతం మొదలు పెట్టము. ఈ స్నానం అనేది మన శరీరంలో ఉండే దరిద్రాన్ని, మన శరీరంపై ఉండే చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. అంతేకాదు మన బహిర్గత మలినాన్ని కూడా తొలగిస్తుంది. స్నానం అనేది బద్ధకాన్ని తొలగిస్తుంది, భక్తిపై శ్రద్ధను పెంచుతుంది. అంతేకాదు చెడు ఆలోచనల నుండి బయటికి తెస్తుంది. లేజినెస్ అంటే బద్ధకం ఎవరైతే ఉంటుందో, బద్ధకం వల్ల ఏ పని చేయలేక అలసిపోయి ఉంటారో అలాంటి వారికి కూడా స్నానం ఎంతో ఉత్తేజాన్ని తెచ్చిపెడుతుంది. ఈ స్నానం వల్ల మన శరీరంలో ఉండే దరిద్రం, శరీరంపై ఉండే మలినాలు అన్నీ తొలగిపోయి దైవభక్తిని పెంచుతాయి. అయితే మరి స్నానం చేసే నీరు సహజంగానే పవిత్రం. ఎందుకంటే నీరు అనేది పంచభూతాలలో ఒకటి. నీరు ఎప్పుడు అపవిత్రం కానే కాదు. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే
నీరుని మరింత శక్తివంతంగా, మరింత దైవశక్తితో కూడిన నీటిగా మార్చడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులని నీటిలో వేసుకుని స్నానం ఆచరించడం వల్ల ఇక పూర్తిగా దరిద్ర బాధలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతక దోషాల నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహానికి పాత్రలం అవుతాము అని పండితులు వివరిస్తున్నారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదవటం, విష్ణు పారాయణం చేయటం, రోజంతా కూడా విష్ణుమూర్తి ధ్యానంలో ఉండటం, ఉపవాసాన్ని పాటించటం, దానితో పాటు ఎలాంటి సాత్విక ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. అయితే ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకుండా, ఏమీ తినకుండా పాలు, పండ్లతో మాత్రమే ఆ రోజు గడపాలి. ఇలా చేస్తే తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు కోటి ఏకాదశిలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ఉపవాసం వల్ల జీర్ణక్రియకు మెరుగుపడుతుంది అని పండితులు వివరిస్తున్నారు. అయితే ఈ పవిత్రమైన పుణ్యదినం రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే, ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానాన్ని ఆచరించాలి. ఈ స్నానం చేసే నీటిలో అంతకు ముందే పసుపులో ఆవు నెయ్యి కలుపుకొని స్నానం ఆచరించాలి. అంటే పసుపులో ఆవు నెయ్యి కలిపి స్త్రీలు, అయితే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తమ శరీరానికి పట్టించుకొని ఆ తరువాత స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఆ తరువాత ఒక రాగి ఆకుని వేసుకోవాలి. ఈ రాగి ఆకు అనేది మనకు విష్ణుమూర్తి స్వరూపం. రాగి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన శరీరం నుండి వచ్చే చెడు కార్బన్ డయాక్సైడ్ని లాగేసుకొని మనకు మంచి ఆక్సిజన్ని అందించే గుణాలు ఉన్నాయి. ఇక ఈ రాగి చెట్టు నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది. రాగి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రాగి ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే రాగి చెట్టులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ ఉంటారు. అందుకే రాగి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత. కాబట్టి రాగి చెట్టులో నుండి ఆకుని ఎట్టి పరిస్థితుల్లో కోయకూడదు. రాగి చెట్టుని తాకి, రాగి చెట్టు నుండి పడిపోయిన అంటే కింద పడిన ఒక ఆకుని తెచ్చుకొని ఆ ఆకుని స్నానం చేసే నీటిలో వేసుకొని చెయ్యాలి. ఇక ఈ విధంగా శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని, రాగి చెట్టు ఆకుని నీటిలో వేసుకొని, గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని రేపు స్నానం చేస్తే గనక అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. దీర్ఘ సుమంగలిగా కూడా జీవించగలుగుతారు. మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు. సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. నరదృష్టి, నరకన్ను ఇట్టే తొలగిపోయి ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహంతో కలకాలం డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు. ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలితం తప్పనిసరి లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాప విముక్తిని పొందుతారు. ఆ పాపాల నుండి బయటికి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరుల పంట మీ వెంటే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.